అండ్ దిస్ ఈజ్ మోయిన్. 2 days ముందు అరకు వెళ్దామని చెప్పి ప్లాన్ చేసామండి. మొత్తం ఎక్స్ట్రా చేశారు. అప్పుడు రానన్నారు. ఇప్పుడు అందరూ ఓకే అని చెప్పేసి సడన్గా వెళ్ళిపోదాం రేపు అని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. అంటే నేను కూడా రానని చెప్పి ఎక్స్ట్రా చేశానండి. నేనైతే స్టార్ట్ అయిపోయానండి. ఏంటండి కరోనా పేషెంట్ లాగా మాస్క్ వేసి వచ్చాడు. మొత్తం 4 వెళ్తున్నాం. 2 అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంక 2 రావాల్సి ఉంది. వీళ్ళు ఎంతసేపు చేస్తారు. ఇదేదండి మా గోదావరి. మేము వెస్ట్, మనోడు ఏంటంటే ఈస్ట్ నుంచి వస్తున్నాడు. మధ్యలో ఏంటంటే పండి తిరుగుతూ ఉంటుంది. బళ్ళు కార్లు మొత్తం అంతా దీని మీద వెళ్తూ ఉంటాయండి. ఇది కాకుండా బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది చూపిస్తాను చూడండి. చూసారా వస్తున్నాడు మా వాడు. అబ్బాబ్బాబ్బా ఆ క్యాప్ వేసుకున్నాడు ఉంటున్నాడు చూసారా, ఆడే మా ఫ్రెండ్. బా ఓహో ముసి ముసి నవ్వులు. ఇప్పుడైతే మొత్తం అందరూ వచ్చేసామండి. మేము 4 వెళ్ళేది ఆ ట్రిప్కి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మనోడే అండి ఎంజే, మనేంద్ర ఎంజే అని పిలుచుకుంటాం. మనోడు వచ్చేసి అవినాష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. చూడండి ఎలా అవుతున్నాడు. ఇంకా వెళ్దామండి, స్టార్ట్ అయిపోతాం. అయితే లేట్ అయిపోతుంది బాగా. అమ్మో ఈ దొంగ చూపులు చూస్తున్నాడు చూసారా, ఏడు పేరు సోము మా డ్రైవరు. అంతేండి ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఈ మా 4 వెళ్తుంది. చూద్దాం ఏవద్దు. ఇదేనండి చించాడు బ్రిడ్జ్. ఇందాక గోదావరి చూపించాను చూసారా, ఈస్ట్ వెస్ట్ అని చెప్పేసి. ఇది కూడా ఒక దారి. కానీ ఏంటంటే మనం ఇందాక ఉన్నాం చూసారా, ఆ గోదావరి నుంచి ఈ బ్రిడ్జ్ వరకు ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. దానికోసం మనోడు పంటకి వచ్చేసాడు. మనం ఏంటంటే బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ షూటింగ్ చాలా బాగా అవుతాయండి బాబు. ఇక్కడ దిండి రిసార్ట్స్ అని ఉంటుంది. బా పిచ్చి ఎక్కేద్ది. ఒకసారి మొత్తం అంతా చూపిస్తాం తిప్పి పిచ్చి ఎక్కేద్ది. అసలు గోదావరి ఉన్నాం కదా, మామూలుగా ఉండదు మరి. పొద్దున్నే స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి ఏం తినలేదు అని చెప్పి టీ షాప్ దగ్గర ఆపామండి. మన వాళ్ళు అయితే మొత్తం గ్రీన్ టీలు అన్నీ తీసుకున్నారు. మనకి ఎండి పడవ కదా, దానికోసం ఓన్లీ టీ తీసుకున్నాం. ఫోన్పే మనీ पेटीएम करो. पेटीएम का है, गूगल पे है. बस नहीं अंकल दा पेलाई पे नहीं बस वो कर लो ना बस बिल्ला में रहा हूं. గ్రీన్ టీ గ్లామర్ బాయ్. వయసు ఎక్కువైనా యూత్ గా మెయింటైన్ చేస్తున్న సోము. అరే నేను ఈ గంట ఇది కట్టేది అంటే ఇది పక్కన ఉన్న మెడికల్ షాప్ దగ్గర ఆగామండి. చూసారా మా టీం లీడరు ముందు జాగ్రత్తలు. మోషన్స్కి, వామిటింగ్స్కి, తలనొప్పులకి అన్నిటికీ బిల్లు తీసుకుని జాగ్రత్తగా పెట్టేస్తున్నాడు. టీం లీడర్ అంటే ఇలా ఉండాలి. అది కాకుండా ఇంకొకటి, ఆ పక్కన వాటర్ పడుతుంది చూసారా, ఆ టీం మందే. వాటర్ చేంజ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడాలని చెప్పేసి ముందు జాగ్రత్త, అందుకే చెప్పాను టీం లీడర్ అని. అయినా ఇదే బెటర్లేండి. వాటర్ బాటిల్కి దానికి ఎంత పెట్టి కన్నా ఇదైతే ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. అది కూడా కారం ఉంది కదా. మొత్తం తీసుకొని స్టార్ట్ అయిపోయామండి. ఇది కూడా ఇది కనపడుతుంది చూసారా, జీసస్ స్టాచ్యూ. ఇదేనండి యానం ఎంట్రన్స్లో ఉంటుంది. పెట్రోల్ కొట్టించి కూడా వెళ్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ పెట్రోల్ తక్కువ అండి. మొత్తం ఆంధ్ర తెలంగాణ కంపేర్ చేసుకుంటే యానంలో 10-15 రూపాయలు తక్కువ ఉంటుంది. అది కూడా ఇది నాయరా బంక్ అండి. నాయరా బంక్ అంటే నయనతార బంక్ అని చెప్పారు మా వాళ్ళు. అది నయనతార బంక్ అంటారా? కామెంట్ చేయండి తెలుసుంటే. చూసారా మనగాడు కార్డు తీస్తున్నాడు, చెప్పడం మర్చిపోయాను. మేము ఏ ట్రిప్కి వెళ్ళినా మా 4 ఎవడో ఒకడు క్రెడిట్ కార్డు యూజ్ చేస్తామండి. తర్వాత వచ్చిన తర్వాత మనిషికి ఎంత అయిందని చెప్పి లెక్క వేసుకుంటాం. అదే బెస్ట్ కదండి. లేకపోతే నేను 10 తీసాను, నువ్వు 50 తీసావు అని చెప్పేసి తలనొప్పి తప్ప ఏం ఉండదు. అసలు మా హోట ఎక్కువ కదా. చూసారా 3000 కొట్టించాం పెట్రోల్. ఇంకా ఇప్పుడు నుంచి స్టార్ట్ అయిపోయి ఎక్కడ ఇంకా ఆగేదే లేదు. వెళ్తామండి, బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే హ్యాపీగా పాట పాడుకుంటూ ఈ మొత్తం బాగానే ఉంది. కానీ చినుకులు స్టార్ట్ అయినాయండి, చిన్న చినుకులు. వర్షం పడితే బాగానే ఉంటుంది. కానీ ట్రిప్కి వెళ్ళినప్పుడు కొండలు ఎక్కాలి కదా, ఇలా పడింది అనుకోండి మొత్తం మూడంతా స్పాయిల్ అయిపోద్ది. ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. వద్దండి బాబు, చూద్దాం. అమ్మయ్య వర్షం అయితే ఆగిపోయిందండి. మళ్ళీ టీ తాగుదామని చెప్పేసి ఆగాం. వెళ్తున్న దారిలో ఈ లొకేషన్ కనిపించిందండి. ఎలా ఉంది చూసారా, పిచ్చి ఎక్కింది కదా. ఇంకోటి
వీళ్ళిద్దరు చూసారా ఎలా చూస్తున్నారు? ఏంటనుకున్నారు? మనోడు ఎంజే ఉన్నాడు కదా, మనోడికి ఎంజే స్టూడియో ఉందండి, ఎంజే ఫిల్మ్ స్టూడియో అని. ఈవెంట్లు చేస్తుంటాడు, మామూలుగా ఉండదు, పిచ్చెక్కేద్ది. అబ్బా ఈడేంటి, ఈడు కూడా మూసి నవ్వుతే. అబ్బా గలగల పారుతున్న గోదారిలా చాలా లోపల. అబ్బా మళ్ళీ స్టార్ట్ అయిందండి వర్షం. ఇందాకన్నా బాగా ఫాస్ట్గా. చూడండి ఎంత పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయో. ఏమో తెలియట్లేదు కానీ ఏం పండగ కానీ మేము రావడం దండగలా ఉంది. చూసారా ఈ వర్షం కూడా మాతో బాగా ఆడుకుంటుందండి. మళ్ళీ ఆగింది వర్షం. అబ్బా చూసారా ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. ఆ మంచు ఆ కొండలు దగ్గర వచ్చేసామండి. ఇలాగే ఉండే క్లైమేట్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి వర్షం పడకుండా. అదే వర్షం పడితే వచ్చి అంతా వేస్టే. మధ్య మధ్యలో చూసారా ఇలాంటి ఆవులు, బర్రెలు, మేకలు ఇవి వస్తుంటాయి. కానీ జాగ్రత్త, ఒకేసారి మీద పడిపోతాయండి బాబు. బాబా చూసారా ఎలా వచ్చేసిందో. జాగ్రత్తగా వెళ్ళాలి. మన డ్రైవర్ మంచోడైతే మనం కూడా జాగ్రత్తగా వెళ్ళొచ్చు, అందుకే సోముగా ఇచ్చాం. ఇవి చూసారా పక్కన, ఈ మాత్రం బాగా జాగ్రత్తగా వెళ్ళాలండి. మొత్తం వర్షంకి మొత్తం సైడ్ అంతా ఇరిగిపోయింది ముక్కలు ముక్కలుగా. సాయంత్రం ఉన్న బళ్ళు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం బెస్ట్. మేమైతే బాగా జాగ్రత్తగా వెళ్తామండి, మీరు కూడా కొంచెం చూసుకోనండి. కొంచెం అయితే చీకటి పడుతుంది. ఇలాగే ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ టెంట్లో కూడా తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అండ్ వత్త ఏంటంటే వర్షం పడి ఆగి మళ్ళీ 2-3 సార్లు పడింది. ఇంకా చీకటి అయిపోయిందండి. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నామంటే ఈ వర్షం ఇలా పడుతుంటే వెళ్ళలేం, వెనక్కి వెళ్ళిపోదామా లేకపోతే ఎదరికి వెళ్దాం అదే ఆలోచిస్తున్నాం. వర్షం ఆగితే రేపు మళ్ళీ స్టార్ట్ అవుతామండి, లేదంటే టూర్ క్యాన్సిల్, వెనక్కి వెళ్ళిపోవడం. అసలు ఏవద్దో చూద్దాం. రేపటి వరకు అసలు ఏం తెలియదు. హ్యాపీగా దూరం వచ్చాం. ఈ వర్షం వల్ల మొత్తం అంతా డిసప్పాయింట్ అయిపోయామండి. ఇక్కడ ఏదో రూమ్ చూసుకొని ఇక్కడే స్టే అయ్యి చూద్దాం ఏవద్దు రేపటి వరకు. subscribe